హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఒక డైరెక్టర్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఒక మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా ట్రెండ్ అవుతుంది. యూత్ ఎస్పెషల్లీ ఎక్కువగా దాన్ని చూస్తూ ఉన్నారు, రిపీటెడ్గా చూస్తూ ఉన్నారు. ఆ మూవీలో ఏముంది, టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది. అగ్లీ స్టోరీ. మే 22 థియేటర్లో రిలీజ్ అయింది, జూన్ 5 ఓటీటీలో రిలీజ్ అయింది. సో ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ ప్రణవ్ స్వరూప్ ఉన్నారు. ఆయన జర్నీ గురించి అండ్ ఇంకా అగ్లీ స్టోరీ గురించి అన్నీ కూడా క్లియర్గా మాట్లాడదాం. హలో ప్రణవ్ గారు. హాయ్ సార్. హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీరు చూడడానికి చాలా డీసెంట్గా పద్ధతిగా కళ్ళజోడు పెట్టుకుని Yes, sir. ఒక మాస్టర్లా ఉన్నారు. Yes, sir. మీ అగ్లీ స్టోరీ చూస్తేనేమో అది అసలు Wild గా. మీకు ఆ స్టోరీకి సంబంధం లేదు అన్నట్టు ఉంది. చాలా వైల్డ్గా ఉంది అసలు. Yes, sir. అసలు చూస్తుంటే నెక్స్ట్ అసలు వాడు ఏం చేస్తాడో ఇంకా మనం చూడలేము అనిపించింది నాకు కొన్ని సీన్స్ అయితే. Yes, sir. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఫస్ట్ మూవీ కదా మీది. అవును సార్, ఫస్ట్ మూవీ సార్ నాది. ఎస్, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ఫీల్డ్లోకి ఎట్లా వచ్చారు, ఫస్ట్ స్టోరీ అసలు ఈ అగ్లీ స్టోరీని ఎలా తీసుకున్నారు? 1 by 1 ఆన్సర్ చేసుకుంటూ రండి. ఎస్ సార్. సార్ నాది కాకినాడ. మా ఫాదర్ విజయకృష్ణ పాత్రుడు. ఆయన నవలిస్ట్ సార్. ఓకే. మా డాడీ నవల్స్ రాసి చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్కి చాలా దగ్గరగా సినిమా ఫీల్డ్లో ఉండేవారు అనమాట సార్. మా డాడీ కృష్ణ గారు, శ్రీదేవి గారు, చంద్రమోహన్ గారు, రాధిక గారితో సినిమాలు. తర్వాత మా తాతయ్య గారు, మా మదర్ వాళ్ళ ఫాదర్, మా తాతయ్య గారు ఆయన తీసుకెళ్ళి ఆయనతో ప్రొడ్యూస్ చేయించి ఒక సినిమా. సో సినిమా ఫీల్డ్లో ఉంటూ వచ్చేవారు అనమాట సార్ మా డాడీ. ఆ తర్వాత సినిమా నుంచి వచ్చేసి అక్కడ ఒక సినిమా బాగా అనుకున్నట్టు రిజల్ట్ రాలేదు, ఒక సినిమా. సో అప్పుడు అక్కడి నుంచి వచ్చేసి కాకినాడలో సినిమా థియేటర్ కట్టారు, శివాజీ థియేటర్ అని చెప్పి. ఆ థియేటర్ కట్టారు. అప్పటి నుంచి నేను పూర్తిగా అంటే ఈ థియేటర్ పక్కనే మా ఇల్లు ఉండేదన్నమాట సార్, థియేటర్ పక్కనే. సో థియేటర్ పక్కనే మా ఇల్లు ఉండేసరికి రోజు స్కూల్ నుంచి రావడం, కాలేజ్ నుంచి రావడం, ఇంట్లో బ్యాగ్ పెట్టడం, థియేటర్లోకి వెళ్ళిపోవడం. సో టికెట్లు అమ్మడం సినిమా థియేటర్లో. రిలీజ్ అయ్యేటప్పుడు పోస్టర్స్, మూవీ పోస్టర్స్ పేస్టింగ్ బాయ్తో దగ్గరుండి ఊరంతా తిరిగి అంటించేటప్పుడు పక్కన ఉండడం. ఓకే. ఈ అప్పట్లో ఆటో ఒకటి పెట్టేవాళ్ళు అనమాట సార్. మీ అభిమాన థియేటర్స్ రోజు 3 ఆటలు అని చెప్పేలాగా ఆటోలో తిరగడం, ఆటోలో మైక్ పట్టుకుని నేను చెప్పడం. ఓకే. తర్వాత ఆపరేటర్ రాకపోతే అప్పుడప్పుడు సినిమాలు వేయడం, టికెట్లు చంపడం, టికెట్లు అమ్మడం, ఇలా సినిమా దాంట్లోనే పెరిగే అనమాట సార్. రోజు సినిమా దాంట్లోనే పెరగడం ఒకటి, తర్వాత మా డాడీ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, ఇవన్నిటితోటి సినిమా అంటే చాలా ప్యాషన్, చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట సార్. అంటే బయట చూసే జనాలకి సినిమా జనాలకి ఒక ఐడెంటిఫికేషన్ సెపరేట్గా ఉంటుంది కదా సార్. అది ఆ గుర్తింపు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సినిమా వాళ్ళని బయట ఎలా చూస్తారు అదంతా అది ఇంట్రెస్టింగ్ అనిపించేది. తర్వాత నాకు భారతీ రాజా గారి సినిమాలు, బాలచంద్ర గారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు అవన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేవన్నమాట. అవన్నీ చూసినప్పుడు నేను కూడా ఇలాంటి సినిమాలు చేయాలి. ఆ సినిమాలు కొత్త కాన్సెప్ట్లు ఉండేవన్నమాట సార్. అప్పట్లోనే వాళ్ళు మంచి ప్రయోగాలు ఇవి చేశారు. అవి చూసినప్పుడు నాకు డైరెక్టర్ అవ్వాలని చెప్పి అనిపించేది అనమాట సార్. సో అప్పటి నుంచి కథలు రాసుకోవడం అలా ట్రై చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేసి యానిమేషన్ కోర్స్ చేశాను సార్. నేను విఎఫ్ఎక్స్ యానిమేషన్ కోర్స్ చేసి వాటి మీద జాబ్ చేశాను. యానిమేషన్ మీద, విఎఫ్ఎక్స్ మీద, వాటి మీద జాబ్స్ చేశాను. చేసిన తర్వాత ఎంతసేపు నాకు చిన్నప్పటి నుంచి సినిమా తీయాలనే ఉండేదన్నమాట సార్. సో అవన్నీ మనకి సినిమా దగ్గరికి వెళ్ళట్లేదు, వెనకాతలే ఉండిపోతుందంటే వెనకాతల టెక్నికల్ దాంట్లో అని చెప్పేసి అక్కడి నుంచి అది మానేసి, ఆ జాబ్స్ మానేసి మా అప్పాజీ బావ ఉన్నారనమాట, మా బావ, మా డాడీ వాళ్ళ కొడుకు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన అప్పటికే మీడియాలో రిపోర్టర్గా ఉండేవారు అనమాట సార్, మూవీస్కి పిఆర్ఓగా అది చేస్తారని. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఎక్కడైనా పెట్టండి అని చెప్పి అడిగితే, ఆయన అప్పుడు బెక్కిం వేణుగోపాల్ గారు అని చెప్పి లక్కీ మీడియా ప్రొడ్యూసర్, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన పరిచయం చేశారు. పరిచయం చేస్తే అప్పుడు ఆ టైంలో ప్రేమ ఇష్క కాదలని చెప్పి ఆయన షూట్ స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడే ఆఫీస్ పెట్టారు, కొత్త ఆఫీస్, ఈ ప్రేమ ఇష్క కాదలకు ఆఫీస్ పెట్టారు. పెట్టినప్పుడు ఆఫీస్ పెట్టిన స్టార్టింగ్ నుంచి ఆయనతోటి అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నాను అనమాట సార్. అప్పటి నుంచి ఆ ప్రేమ ఇష్క కాదలకు కొన్ని రోజులు వర్క్ చేశాను. తర్వాత అదే లక్కీ మీడియా బ్యానర్లో నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ సినిమాకి వర్క్ చేశాను. అలా వర్క్ చేస్తున్నాను. వర్క్ చేసుకున్న టైంలోనే రకరకాల స్టోరీస్ గోపి గారికి చెప్పేవాడిని. ఓకే. చెప్తే గోపి గారు ఆయనకున్న కమిట్మెంట్స్ అంటే అసిస్టెంట్ నన్ను సరే చూద్దామని చెప్పి అలా డిలేలో పెట్టేవారు అన్నమాట, హోల్డ్లో పెట్టేవారు ఆయన. సో ఆయన నన్ను బిలీవ్ చేయట్లేదని చెప్పేసి అప్పుడు ఫస్ట్ ఒక మహర్షి అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. అప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసి అది చూపించాను గోపి గారికి, బాగుందన్నారు. తర్వాత మళ్ళీ కొద్ది గ్యాప్ తీసుకుని మళ్ళీ మల్లెపువ్వు అని చెప్పి ఇంకో షార్ట్ ఫిల్మ్ తీశాను, అది బాగుందన్నారు గోపి గారు. కానీ ఆయనకి నేను తీసినవి చూసి బాగున్నాయి అంటున్నారు, కానీ నాకైతే ఆఫర్ ఏం అవ్వలేదన్నమాట సార్ ఆయన. ఇవ్వకపోతే అప్పుడు నేను చాలా కథలు రాసుకున్నాను, వేరే కథ రాసుకుని ఇప్పుడు ఏదైతే ఇది ఉందో
అగ్లీ స్టోరీ అనేది అది ఫస్ట్ గాండు అని చెప్పి రాసుకుని అది కథ వినిపించాను అనమాట గోపి గారికి. గాండువా? గాండు ఓకే. అంటే ఆ హీరో క్యారెక్టర్ దాంట్లో సినిమా చూస్తే మీరు సినిమా చూశారు కదా సార్ మీరు, సినిమాలో అతనుకున్న క్యారెక్టరైజేషన్ బట్టి గాండు అని పేరు పెట్టి ఒక వెబ్ సిరీస్ రాసి అది గోపి గారికి వినిపించాను. గోపి గారికి నరేషన్ ఇస్తే చాలా బాగుంది ఇది, కానీ ఇంత తెలుగులో ఇంత ఎలా తీస్తే నీకు వర్కౌట్ అవ్వదు, ఇది అవ్వదు ఇక్కడ అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను మా ఫ్రెండ్ రాజనాగ్ అని చెప్పున్నాడు, మా ఫ్రెండ్కి చెప్పాను అనమాట కథ. అంటే నేను ఎప్పుడు ఏ కథ రాసుకున్నా ప్రతిదీ మా ఫ్రెండ్కి చెప్తుంటాను అనమాట. మా ఫ్రెండ్కి చెప్తే తను సరే అక్కడ నేను అయితే మనమే చేసుకుందాం అని చెప్పేసి అని తను ముందుకు వచ్చాడు అనమాట సార్. ముందుకు వస్తే అప్పుడు వెబ్ సిరీస్ అని స్టార్ట్ చేసాం వర్క్ చేసినప్పుడు. కానీ కమర్షియల్స్ అన్ని పేపర్ మీద బడ్జెట్ వేసుకుంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుందన్నమాట సార్. అంత బడ్జెట్ మన వల్ల అవ్వదని చెప్పేసి అప్పుడు మళ్ళీ అంటే ఈచ్ ఎపిసోడ్ 30 minutes ఎపిసోడ్ రాశాను సార్ అప్పుడు వెబ్ సిరీస్కి. 10 episodes రాశాను అనమాట. ఇదే స్టోరీ అగ్లీ స్టోరీ అనేది ఇంకా కొద్దిగా ఎక్స్ట్రీమ్స్లో ఉంటుంది అనమాట సార్ అది. ఓకే. అలా రాస్తే అది 3 hours, ఈచ్ ఎపిసోడ్ 30 minutes 10 episodes అనేసరికి చాలా పెద్ద బడ్జెట్ అయిపోతుందని చెప్పి పేపర్ మీద వేసుకునేసరికి వర్కౌట్ అవ్వట్లేదు. అంటే మా దగ్గర డబ్బులు లేవు అనమాట, మా ఫ్రెండ్ దగ్గర. ఎంత బడ్జెట్ అవుతుంది దానికి? చాలా బడ్జెట్ అవుతుంది సార్ అప్పుడు వేసుకున్న దానికి. సో మా దగ్గర అప్పుడు అది వద్దని చెప్పేసి అప్పుడు సినిమాగా చేద్దాం రాజు. అది సినిమా అయితే 2 hours 10 minutesకి నేను రాస్తాను స్టోరీ, 2 hours లోపు ఉండేలాగా. అప్పుడు బడ్జెట్ కూడా తక్కువ అవుతుంది, కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ కూర్చుని ఒక 6 months ఏదైతే అగ్లీ స్టోరీ వెబ్ సిరీస్ అదే గాండు వెబ్ సిరీస్ రాశానో దాన్నే అప్పుడు కూర్చుని సినిమాకి కన్వర్ట్ చేశాను అనమాట సార్, వెబ్ ఫిల్మ్కి అని చెప్పేసి. ఓకే. ఆ సినిమా కన్వర్ట్ చేసి రాసుకున్న తర్వాత అప్పుడు గోపి గారికి వినిపించాను, బాగుందన్నారు. ఫస్ట్ అది కథ రాసుకుని నందు గారికి వినిపించడం, నందు గారు ఆయనకి నచ్చడం. ఫస్ట్ చాయిస్ నందునేనా? ఫస్ట్ రాసుకున్న వెంటనే నందు గారికే సార్ రాసుకొని కంప్లీట్ అయిపోయింది. 2-3 సార్లు చదువుకున్నాను. ఇంట్లో నా వైఫ్కి మా తమ్ముడికి చెప్పాను, మా ఫ్రెండ్కి చెప్పాను, అందరికీ నచ్చింది అన్న తర్వాత ఫస్ట్ ఫోన్ నాకు నందు గారు కాంటాక్ట్, ఆయన నాకు పరిచయం లేరు. ఆయన మా ఫ్రెండ్ ద్వారా నందు గారి నెంబర్ తెప్పించుకొని ఆయనకి ఫస్ట్ గాండు అని టైటిల్ ఒక డిజైన్ చేయించాను అనమాట. మా ఫ్రెండ్ వేరే నా ఈవెంట్లో చెప్పారు అందుకోసమే గాండు అని టైటిల్. అవును సార్, నా షార్ట్ ఫిల్మ్ చేసిన డిజైనర్ ఒక అతను ఉన్నాడు. నేను 2 short films చేశాను కదా సార్. ఆ షార్ట్ ఫిల్మ్స్కి డిజైన్ చేసిన పోస్ట్ డిజైనర్ ఒక అతను ఉంటే అతనితోటి గాండు అని చెప్పి టైటిల్ డిజైన్ చేయించాను. అది వాట్సాప్లో నందు గారికి పంపించాను అనమాట. పంపించేలా కథ రాశాను బ్రో, మీకోసం మీకు బాగుంటుంది అని చెప్పేసి అంటే ఆయనకు ఆ టైటిల్ ఇంట్రెస్టింగ్గా అనిపించి ఒక టైం చెప్పారు, ఆ టైంలో కాల్ చేయమంటే చేస్తే ఆయన కథ నరేషన్ ఇచ్చాను. కథ నచ్చింది ఆయనకి. నచ్చిన తర్వాత ప్రొడక్షన్ అడిగారు. ప్రొడక్షన్ అంటే మేమే చేసుకుంటున్నాం బ్రో అని చెప్పాను. మా ఫ్రెండే చేస్తున్నాడంటే అంటే బయట మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా చూస్తుంటాం కదా సార్, పెద్ద బ్యానరు, కొద్దిగా వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ లేకపోతే సినిమాలు స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోవడాలు ఇలాంటివన్నీ అవుతుంటాయని చెప్పేసి నేను అలా రిస్క్ చేయలేను బ్రో, ఇప్పుడు నా సినిమా మళ్ళీ మధ్యలో ఆగిపోతే అది ఏమన్నా నాకు బ్యాడ్ నేమ్గా ఉంటుంది, ఏదైనా ప్రాపర్ ప్రొడక్షన్ ఉంటే మనం చేద్దాం, నాకైతే కథ నచ్చిందని చెప్పారనమాట. సో అప్పుడు గోపి గారి దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గర అప్పుడు ఇంత బడ్జెటే ఉందన్నమాట, ఒక 60 lakhs వరకు అరేంజ్ చేశాడు తను. అరేంజ్ చేసి అప్పుడు ఆ అమౌంట్ తీసుకొచ్చి గోపి గారి దగ్గరికి వచ్చాం. సరే ఇలాగ ఎంత అమౌంట్లో బడ్జెట్ సినిమా చేద్దాం అనుకుంటున్నాం, మీరు బ్యాక్ ఎండ్లో ఉంటే నందు గారు వస్తారు ప్రాజెక్ట్లోకి అని చెప్పాను అనమాట. చెప్తే అప్పుడు ఆయన సరే అని చెప్పి అప్పుడు నందు గారికి ఫోన్ చేసి మాట్లాడారు. నందు గారికి ఫోన్ చేసి మాట్లాడితే అప్పుడు ఆయన ప్రాజెక్ట్లోకి వచ్చారనమాట సార్. అప్పుడు ఫుల్ నరేషన్ ఇచ్చాను ఆయనకి. చాలా బాగా నచ్చింది కథ. వినగానే సింగిల్ నరేషన్లోనే ఆయనకి మొత్తం కథ అంతా నచ్చింది అనమాట సార్. అప్పుడు అంటే ఫస్ట్ ఫోన్లో చెప్పినప్పుడు 20 minutes నరేషన్ ఇచ్చాను, అప్పుడు ఇలా ఉంటుంది బ్రో అని చెప్పి. తర్వాత ఎప్పుడైతే గోపి గారు నందు గారితో మాట్లాడి ఆఫీస్కి రప్పించారో, ఆఫీస్కి వచ్చిన తర్వాత 2 hours నరేషన్ ఇచ్చాను. అది బాగా నచ్చింది ఆయనకి. అప్పుడు ఇమీడియట్గా ఓకే చేశారనమాట. ఓకే, రైట్. సో అగ్లీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం కంటిన్యూగా. దానికి మళ్ళీ ఒకసారి మీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. అంటే మీకు పెద్దగా సినిమా కష్టాలు ఏమి లేవేమో అనిపించింది మీ స్టోరీ విన్నాకంటే. నాన్నగారు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇక్కడ మీకు అప్పాజీ గారు తెలుసు, ఆయన తీసుకెళ్ళి పరిచయం చేశారు, ప్రొడ్యూసర్కి అంటున్నారు. సో మీకు వెంటనే వర్కౌట్ అయిపోయిందేమో, పెద్ద సినిమా కష్టాలు లేవేమో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అనిపిస్తుంది. లేదు సార్, చాలా కష్టాలు ఉన్నాయి సార్ నాకు. అవునా? అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ అంటే మా ఫాదర్ సినిమాలు చేసి తర్వాత కాకినాడ వచ్చేసి సినిమా థియేటర్ కట్టారు. కట్టిన తర్వాత ఇండస్ట్రీకి చాలా ఎవేగా వచ్చారు సార్ మా డాడీ. ఎవేగా వస్తారు అని థియేటర్లో అక్కడ సినిమాలు వేసుకోవడం తప్పించి సినిమా ఇండస్ట్రీతో పరిచయం లేవు. తర్వాత మా అప్పాజీ బాబు దగ్గరికి రాకముందు కూడా నేను చాలా ప్రయత్నాలు చేశాను. ఏ ప్రయత్నాలు చేసి ఎక్కడ అవ్వకపోతే అప్పుడు మా అప్పాజీ బాబుని అడిగాను మరి, సార్ ఎవరికైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. ఆఫీస్కి వెళ్ళారా? ఆఫీస్కి వెళ్ళి తిరగడం, ఎవరో తీసుకెళ్ళి నిన్న అక్కడ ఆ సినిమా డైరెక్టర్ దగ్గర పెడతాను, ఈ డైరెక్టర్ దగ్గర పెడతాను, రేపు ఎల్లుండరా అని చెప్పి తిప్పడాలు. రోడ్ల మీద ఎవరో కో డైరెక్టర్ పరిచయం అయితే ఆ కో డైరెక్టర్
ఆయన కోసం పొద్దునుంచి రాత్రి వరకు రోడ్డు మీద కూర్చొని ఆయన ఎక్కడ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళిపోయారు. అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు, అంటే సెల్ ఫోన్స్ ఉన్నాయి కానీ నాకు అవైలబుల్గా సెల్ ఫోన్ లేకపోవడం సంథింగ్ ఏదో. సో ఆయన కోసం పొద్దునుంచి రాత్రి వరకు కూర్చుని ఫిల్మ్ నగర్లో వెయిట్ చేయడాలు ఇలాంటివన్నీ అవి చూసాను సార్ బాగా. ఓకే, అంటే ఫైనాన్షియల్గా మీకు పెద్ద సమస్య ఏం లేదేమో అప్పుడు? ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సార్ నేను. ఓకే, అంటే ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకునేవాడిని కానీ ఒక 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 వేరే సినిమా ఒకటి స్టార్ట్ చేసాం అనమాట అంతకుముందు. ఏ ఇయర్లో మీ కష్టాలన్నీ? ఇయర్లో ఏమో సార్ అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. 4-5 ఇయర్స్ బ్యాక్. ఓకే ఓకే, అంటే చాలా ఇయర్స్ నుంచి 19-20 నుంచి స్ట్రగుల్ పడుతూనే ఉన్నాను సార్ నేను. చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ పడుతూనే ఉన్నాను. ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకునేవాడిని, తర్వాత తెప్పించుకోవడం ఆగిపోయింది అనమాట. తర్వాత కూడా ఇంట్లో కూడా ఇంకా ఎన్ని ఇయర్స్ అని సపోర్ట్ చేస్తారు, ఇంకా ఆగిపోయి డబ్బులు కూడా ఇంట్లోంచి ఆగిపోతే అప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాడిని సార్ నేను. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా వైఫ్నేమో అక్కడ ఇంట్లో వదిలేసి నేను ఇక్కడ సింగిల్గా ఉండడం, రూమ్స్లో ఫ్రెండ్స్ రూమ్లో అట్లా ఉండడం, అలాగే ఉన్నాను సార్ నేను. ఓకే, ఫ్యామిలీ ఫస్ట్ నుంచి యాక్సెప్ట్ చేశారా మీరు ఇండస్ట్రీలో ట్రై చేస్తాను అంటే? ఇప్పుడు మీ నాన్నగారికి తెలుసు ఆల్రెడీ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఏంటో, మీరు మేబీ సక్సెస్ అయితే అవ్వచ్చు, లేదు అంటే అసలు ఛాన్సెస్ రాకుండా ఉండొచ్చు, ఛాన్సెస్ వచ్చినా మళ్ళీ మీరు ప్రూవ్ చేసుకోవాలి. సో ఇదంతా ఇంటి దగ్గర నమ్మి మిమ్మల్ని పంపించారా? ఇంటి దగ్గర అసలు నమ్మలేదు సార్ నన్ను. ఎందుకంటే ఫస్ట్ యానిమేషన్ అన్నాడు, తర్వాత యానిమేషన్ మీద జాబ్ చేశాడు, మానేశాడు. తర్వాత మళ్ళీ విఎఫ్ఎక్స్ కోర్స్లో జాయిన్ అయ్యాడు, దాని మీద కొన్ని రోజులు జాబ్ చేశాడు, అది మానేశాడు. ఇప్పుడు మళ్ళీ సినిమా ఫీల్డ్ అంటున్నాడు. ఇవన్నీ రకరకాలుగా మారుతున్నాడు అని చెప్పేసి సరే అని వదిలేశారనమాట సార్. అలాగా ఇది ఏం చేస్తాడో చూద్దామని చెప్పి. ఓకే, వదిలేశారు. అది ఇంటి దగ్గర ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా అప్పుడు? మా బ్రదర్ ఉన్నాడు సార్. ఓకే, సో బ్రదర్ ఏ ఫీల్డ్? మా బ్రదర్ కూడా సినిమా ఇదివరకు గమ్మత్తు ఒక సినిమా చేశాడు, డైరెక్టర్ సార్. ఓకే, తర్వాత ఇప్పుడు కూడా వేరే కథ రాసుకుంటున్నాడు, అది అవుతుంది సార్. ఓకే, అన్నదమ్ములు ఇద్దరు ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అవును సార్, అంటే చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ అంతా కూడా మనకి సినిమా చుట్టూరు ఉండడం వల్ల అదే ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట సార్ మా ఇద్దరికి కూడా. ఓకే, రైట్. సో కానీ మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్షన్ అనేది చేయలేదంటే అబ్జర్వేషన్కి వెళ్ళేవాడిని సార్. ప్రేమ ఇష్కాదాలకు అబ్జర్వేషన్కి వెళ్ళాను, అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 10 రోజులు 15 రోజులు వర్క్ చేశాను అంతే. నేను నా బాయ్ ఫ్రెండ్స్కి కూడా అలాగే వెళ్ళాను, ఒక 10-15 డేస్. యానిమేషన్ విఎఫ్ఎక్స్ ఈ కోర్సులు చేశారు, జాబులు చేశారు. అవును సార్. కానీ మీరు ఒక రైటర్ అని, ఒక డైరెక్టర్ అని, మనం రాయగలం, తీయగలం అని కాన్ఫిడెన్స్ వస్తుంది కదా మీకు. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది? అంటే యానిమేషన్ కన్నా ముందు, చేసే కోర్స్ కన్నా ముందు నేను కథలు రాసుకుంటూనే ఉండేవాడిని సార్. అవి రాసుకుని యానిమేషన్ చేయడానికి, విఎఫ్ఎక్స్ కోర్స్ చేయడానికి ముందు కూడా నేను కథలు రాసుకుంటూ ఉండేవాడిని. అప్పటి నుంచి నాకు తెలుసు సార్, నాకు సినిమా తీయాలని ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలుసు అప్పటి నుంచి. ఓకే, రైట్. అంటే కథలు రాసుకున్నా కూడా ఈ కథను మనం స్టోరీగా చేయొచ్చు, నేను డైరెక్టర్గా దీన్ని తీయగలను, ఇది తీస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు, స్క్రీన్ మీద ఈ స్టోరీ బాగుంటుంది అని ఎవరి దగ్గర వర్క్ చేయకుండా ఆ డెసిషన్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేనే ఉన్నాను, ఏదో స్టోరీ రాసుకుంటాను, దీని సినిమా తీసేయచ్చా లేదా అనేది ఐడియా వచ్చేస్తుంది అంటారు అట్లాగా? అంటే వేరే సినిమాలు చూస్తుంటాం కదా సార్ మనం, వేరే సినిమాలు రోజు ఏదో ఒక సినిమా చూస్తుంటాం. ఓకే, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మరి కాపీ లాగా అనిపించింది? ఇన్ఫ్లుయెన్స్ కదా సార్, ఆ సినిమాలు చూసినప్పుడు అది సినిమాగా బాగుందా లేదా అనేది మనం ఎలా జడ్జ్ చేస్తామో, మనం రాసుకున్నది కూడా మనకు జడ్జిమెంట్ ఉంటుంది కదా సార్ మనకి. ఆ జడ్జిమెంట్ తోటి నేను రాసుకున్నది వర్కౌట్ అవుతుంది స్క్రీన్ మీద అని చెప్పి ఒక బిలీవ్ చేసిన తర్వాతే అనుకున్నాను. ఓకే, మిమ్మల్ని మీరు బాగా నమ్మారు. అవును సార్, అవును. ఫ్యామిలీ నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు. అవును సార్, అవును. ఓకే, ఎన్ని స్టోరీస్ రాశారు అలాగా? ఒక 4 స్టోరీస్ ఉన్నాయి సార్ అలా. ఓకే, 4 స్టోరీలు రాసుకున్నారు. అవును సార్. ఆ 4 స్టోరీలు ఇది ఒక స్టోరీయా? అవును సార్, ఇది ఒక స్టోరీ. ఓకే, సో మిగిలిన 3 స్టోరీలు అంటే దేనికి సంబంధించి? ఇప్పుడు అవుట్డేటెడ్గా ఉన్నాయి సార్, ఇప్పుడు కొత్త స్టోరీ రాస్తున్నాను సార్ వేరేది. అవునా, ఆ 3 అవుట్డేట్ అయిపోయినాయి. ఆ 3 ఇప్పుడు వర్కౌట్ అవ్వనమాట సార్ ఇప్పుడు. ఇది అప్పుడే రాసిందేనా? ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ రాసింది సార్ ఇది. కాకపోతే ఇది సినిమా రెడీ అయిపోయిన తర్వాత కూడా నేను చాలా భయపడి ఉన్నాను అనమాట. సినిమా రెడీ అయిపోయి ఒక 6 నెలలు ఖాళీ కూర్చున్నాం సార్. సినిమా ఫస్ట్ కాపీ అయిపోయింది, రిలీజ్ చేయడానికి రెడీగా కాపీ ఉంది, కానీ రిలీజ్ చేయడానికి ఎవరు రాలేదు. డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఓటీటీస్ కానీ ఇవి రాకపోతే సినిమా 6 months తర్వాత చూసుకుంటే ఈ సినిమా ఇప్పుడు మార్కెట్లో ఏమన్నా ఇది కూడా అవుట్డేట్ అయిపోద్దేమో అని భయం వేసేది. కానీ అది బాగా వర్కౌట్ అయింది సార్. అంటే సినిమా చూపించారా ఎవరికైనా అప్పుడు? చూపించాను సార్. చూపించినా కూడా ఎవరు రాలేదా? ఎవరు రాలేదు సార్. ఏంటి, ఏదైనా రీజన్స్ ఏమన్నా చెప్పండి. అంటే ఈ సినిమా అంతా ఎక్కువ ఈ ఒక ఆయన సినిమా చూశారు, సినిమా అంతా హీరోయిన్ ఏడుస్తూనే ఉందండి, సినిమా ఏడుస్తూనే ఉంది, ఇలా ఏడుస్తుంటే ఎవరు చూస్తారు సినిమా అని చెప్పి ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత సినిమా అంతా సింగిల్ ప్లాట్ మీద వెళ్ళిపోతుంది, వేరే ప్లాట్స్ ఏం లేవు మూవీలోని, దాని మీద ఒకటే లేయర్ ఉంది మీకు, అలా కాకుండా చిన్న కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏం లేదు సినిమాలో అని చెప్పి ఆయన. అలాగా ఎవరు బిలీవ్ సిస్టమ్ ఉంటుంది కదా సార్, వాళ్ళ బిలీవ్ సిస్టమ్ బట్టి వాళ్ళు రిజెక్ట్ చేసేవారు అనమాట అలా. ఓకే, సో మరి ఎలా రిలీజ్ అయింది ఫైనల్లీ? ఎలా రిలీజ్ అయిందంటే రిలీజ్ టైంకి మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు,
మా ఫ్రెండ్ కూడా ప్రొడ్యూస్ చేసినప్పుడు 60 లక్షలు అనుకున్న బడ్జెట్ 3.5 కోట్లు దాటింది సార్ సినిమా బడ్జెట్. ఓకే. మా ఫ్రెండ్ రాజ్నాక్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఆయనకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తెచ్చాడనమాట ఆయన సర్కిల్ నుంచి. సో అంతా తెచ్చి సినిమా మీద పెట్టేసాం, సినిమా కాపీ రెడీ అయ్యే వరకుని. మేమేమనుకున్నాం అంటే కాపీ రెడీ అయిపోతే ఎవరికొకరికి చూపించేస్తే కొనుక్కుంటారు, మార్కెట్లో రిలీజ్ అయిపోద్ది, మనకేం బడ్డీని ఉండదని అనుకున్నాం అనమాట. కానీ సినిమా రెడీ అయిపోయిన తర్వాత ఎవరు తీసుకుపోయేసరికి మళ్ళీ మా ఫ్రెండ్ మెహర్ సీన్ అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన యాడ్ అయ్యారనమాట ప్రాజెక్ట్లో. ఆయన యాడ్ అయిన తర్వాత అప్పుడు ఆయన పెట్టుకుని అప్పుడు అదే అప్పుగానే తెచ్చాం ఆయన దగ్గర నుంచి. అప్పుగా తెచ్చి మళ్ళీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టామన్నమాట సార్. ఓకే. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టి ఈ సినిమాకున్న బ్యాలెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి ఆ ఫైనల్గా వచ్చేసరికి ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత అప్పుడు కొద్ది మార్కెట్లో బజ్ వచ్చింది సార్. ట్రైలర్ వదిలిన తర్వాత ట్రైలర్ మార్నింగ్ వదిలేం, ఈవినింగ్కి ఆంధ్ర సీడెడ్ బిజినెస్ అయిపోయింది సార్. ఈవినింగ్కి నెక్స్ట్ రోజు వచ్చి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారనమాట ఆ రోజు ఈవినింగ్ మాట్లాడుకొని. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత అమెజాన్లో అప్రూవల్ వచ్చింది, 1 వీక్ తర్వాత ఏమో హాట్స్టార్లో అప్రూవల్ వచ్చింది. అంతకుముందు అసలు ఎక్కడ ఏది అవ్వలేదు సార్ అలాగా. ఈ ట్రైలర్ మార్కెట్లో వదిలిన తర్వాత ట్రైలర్ కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది బయట, దాంతో బిజినెస్ జరిగిందనమాట సార్. ఓకే. ఆ 6 months నందు గారి నుంచి ఏదైనా ప్రెజర్ ఉందా, సినిమా రిలీజ్ అవ్వట్లేదు ఏంటి? నందు గారి నుంచి ప్రెజర్ లేదు సార్ అసలు ఎప్పుడుని. అంటే ఆయన ఏంటంటే సినిమా ప్రాపర్ రిలీజ్ లేకపోతే సినిమా మనం ఎంత కష్టపడి చేసింది వేస్ట్ అయిపోద్ది, అందుకని చెప్పి ప్రాపర్ రిలీజ్ అయితేనే చేద్దాం బ్రో, లేకపోతే వెయిట్ చేద్దాం అని చెప్పేసి ఆయన వెయిట్ చేశారు. ఓకే. ఎందుకంటే ప్రాపర్ రిలీజ్ చేయకుండా ఏదో పేరుకి అలా రిలీజ్ చేస్తాం అనుకోండి సార్, అంత కష్టపడి చేసిన ఆయనకి కానీ, నేను ఎన్ని ఇయర్స్ నుంచి ప్రేమిస్తున్న ఇది ఏది లేకుండా ఏదో తీసుకొచ్చి అలా వదిలేసినట్టు అనాథలాగా అయిపోద్ది అనమాట సార్. అది అలా అనాథలా వదలకూడదు అనుకున్నాం అనమాట దాన్ని సినిమాని. థియేటర్ మార్కెట్ బాగా వర్కౌట్ అయిందా, ఓటీటీ బాగా వర్కౌట్ అయిందా? థియేటర్ కూడా వర్కౌట్ అయింది సార్ మాకు. మేము థియేటర్ మీద అసలు ఓన్లీ పేరుకి ఓటీటీలో ఒక రూల్ ఉంది కదా సార్, అది థియేటర్ రిలీజ్ చేస్తేనే ఓటీటీలో కొనుక్కుంటారు, ఓటీటీలో పెడతారని చెప్పి ఒక ఉందన్నమాట సార్ అప్పుడు. సో దానికోసం చెప్పి థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, అది లేకపోతే ఓటీటీ వాళ్ళు కూడా తీసుకోరని చెప్పేసి. ఓకే. మేమేంటంటే ఓన్లీ థియేటర్లో రిలీజ్ చేస్తే ఓటీటీ వాళ్ళు కొనుక్కుంటారు, మన సినిమా ముందుకు వెళ్తుంది అనుకున్నాం. థియేటర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. థియేటర్ రిలీజ్ చేయాలంటే డబ్బులు పెట్టాలి, రిలీజ్ చేయాలంటే కూడా డబ్బులు పెట్టాలి కదా సార్. ఆ క్యూబ్లకి యూఎఫ్ఎల్కి డబ్బులు కట్టాలి, తర్వాత పబ్లిసిటీ చేయాలి, ప్రమోషన్స్ ఇవన్నీ చేయాలి, థియేటర్స్ మీద కూడా ఖర్చు పెట్టాలన్నమాట. సో ఆ డబ్బులు కూడా మేమే పెట్టాలనే సిచ్యువేషన్లో ఉండేదన్నమాట ఫస్ట్లో. ట్రైలర్ వెళ్ళిన తర్వాత నుంచి మనకి ఆంధ్ర సీడెడ్ వేరే వాళ్ళు వచ్చి కొనుక్కున్నారు, మా చేతిలో నుంచి డబ్బులు పడలేదు, పైగా మాకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. నైజాం కూడా మనకి థియేటర్లో పెట్టిన తర్వాత నైజాం కూడా బాగా కలెక్షన్స్ వచ్చాయి, అక్కడి నుంచి కూడా డబ్బులు వచ్చేసారు మాకు నైజాం నుంచి కూడా. ఓకే. యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్గా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ రిజల్ట్ వచ్చింది అనుకున్నారా థియేటర్ రిలీజ్ అయిన తర్వాత? థియేటర్ రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా మంచి రిజల్టే వచ్చింది సార్, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. అంటే నేను ఏదో ఇప్పుడు మైక్ మీద కూర్చొని దీనికి చెప్పడం కాదు, కానీ నిజంగా మేము థియేటర్లో ఏదో ఒక ఆడుతుంది ఒక 3-4 డేస్, తర్వాత నుంచి మళ్ళీ ఉండదు సినిమా, ముందే ప్రిపేర్ అయిపోయాను అనమాట. ఫ్రైడే రిలీజ్ అవుతుంది సినిమా, ఫ్రైడే సాటర్డే సండే ఉంటుంది, మండే కలెక్షన్స్ ఉండవు, ట్యూస్డే నుంచి మన థియేటర్లో సినిమా ఉండదేమో అని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. అంటే పెద్ద హీరోలు ఉంటేనే కానీ జనాలు ఆడియన్స్ని మనం థియేటర్కి పుల్ చేయలేం కదా మనం. సో అలాంటప్పుడు ఇది ఎంతవరకు పుల్ చేయగలుగుతుంది అని చెప్పి డౌట్తో ఉండేవాడిని అనమాట సార్ నేను. అలాంటిది 2 వీక్స్ ఆడింది సార్ సినిమా థియేటర్స్లో. 2 వీక్స్ ఆడింది. తర్వాత లాస్ట్ 1 వీక్ ఫస్ట్ 1 వీక్ అలా కొద్దిగా ఉంది. సెకండ్ వీక్ వచ్చేసరికి మనకి మౌత్ పబ్లిసిటీ, మౌత్ టాక్ వల్ల కలెక్షన్స్ పెరిగాయి సార్ బాగానే. కలెక్షన్స్ లేకపోతే తీసేస్తారు థియేటర్ వాళ్ళు, మనం డబ్బులు పెట్టినా ఏం పెట్టినా ఉంచరన్నారు సార్. సో నో షో వచ్చింది అంటే లేపేస్తారు, సినిమా లేపేస్తారు. సో అలాంటిది 2 వీక్స్ రన్ అయింది. 2 వీక్స్ రన్ అయ్యి 80% మల్టీప్లెక్సెస్లో 80% ఆక్యుపెన్సీ, 90% ఆక్యుపెన్సీ ఉండేదన్నమాట. కలెక్షన్స్ రేజ్ అయ్యాయి సార్ బాగానే. ఓకే. సో ఫ్యామిలీ చూసారా, మీ ఫ్యామిలీ కానీ మీ రిలేటివ్స్ కానీ? ఫస్ట్ నుంచి చాలాసార్లు చూసారు సార్, ఫస్ట్ నుంచి ఏం చెప్పారు అసలు ఈ స్టోరీ అసలు చూసి? నేను ఎలా చేస్తానని అనుకోలేదు సార్ వాళ్ళు. ఓకే. అనుకోలేదు, చూసుకుని బాగానే తీసామన్నారు సార్. ఓకే. అంటే ఎక్కడ కొంచెం ఈ సీన్ ఎందుకు ఇట్లా తీసావు అని అలా ఏమన్నా క్వశ్చన్ చేయడం? అంటే నేను నెరేషన్ ఇచ్చేటప్పుడు అందరికీ, నేను ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేస్తున్నాను కాబట్టి చేసేటప్పుడు నేను అందరికీ కనబడిన అందరికీ స్టోరీ చెప్పేవాడిని సార్. నేను కనబడిన ప్రతి ఒక్కడికి ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, థర్డ్ షాట్, అలా షార్ట్ టు షార్ట్ చెప్పేసేవాడు అనమాట సినిమా. చెప్పేస్తున్నప్పుడు వాళ్ళప్పుడు చాలా ఆడ్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసేవారు అనమాట. అంటే ఫస్ట్ ఏదైతే రొమాన్స్ సీన్ నందు అవికాతో రొమాన్స్ సీన్ ఉంటుంది కదా సార్, కార్తీక్ ఆ క్యారెక్టర్, అది నేను చాలా ఆడ్గా తీస్తానేమో, వల్గర్గా తీస్తానేమో అనుకున్నారు. నేను ఎక్కడ వల్గర్గా, నా సినిమా మీరు చూసారు కదా, వల్గర్గా ఎక్కడ ఉండదు సార్ అసలు, చిన్న ఎక్స్పోజింగ్ ఉండదు, ఏముండదు, కథలో అదొక పార్ట్ సార్ అది.
ఓకే. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగాలేదని చెప్పడానికి తప్పించి అది వేరేగా బిజినెస్ కోసం ఏదో చేసింది కదా సార్ అది. ఓకే. కథ గురించి మాట్లాడదాం. ఈ ఓటీటీ మార్కెట్ అనేది బాగా వర్కౌట్ అయిందా? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఒకటే ఓటీటీకి ఇస్తారు కదా, అగ్లీ స్టోరీ 3 ఓటీటీస్లో ఉన్నట్టుంది. అవును సార్. అంటే ఇప్పుడు అవుట్ రేట్ మీద తీసుకున్నారనుకో సార్, ఎవరైనా అవుట్ రేట్ మీద ఇచ్చేస్తే మనకి వాళ్ళు కొనుక్కుంటారనమాట ఎక్స్క్లూజివ్ అయితే కనుక. ఓకే. మనది ఎక్స్క్లూజివ్గా ఎవరు కొనుక్కోలేదు సార్. అప్పుడు కొనుక్కోకపోతే అప్పుడు నాన్ ఎక్స్క్లూజివ్గా పెట్టామన్నమాట ఈ హాట్స్టార్, అమెజాన్, ఆహా మూడిట్లో. ఓకే. మేము థర్డ్ పార్టీకి ఇచ్చాం. ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఈ మూడిట్లోని పెట్టారన్నమాట సార్, 3 ఓటీటీస్లోని. ఓకే. రైట్. వ్యూయర్షిప్ చాలా ఎక్కువ వ్యూయర్షిప్ వచ్చింది సార్ హాట్స్టార్లో. అమెజాన్లో కూడా వచ్చింది. హాట్స్టార్లో హైయెస్ట్ వ్యూయర్షిప్ సార్ మనది. ఇండియాలో టాప్ 3 సార్ మన వ్యూయర్షిప్లో. ఓకే. రైట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డెబ్యూ డైరెక్టర్గా ఇంత ఒక వైల్డ్ కాన్సెప్ట్ తీసుకోవాలి, అసలు ఈ కాన్సెప్ట్, ఈ ఐడియా ఎందుకు వచ్చింది అసలు మీకు? మీలో ఉన్న థాట్స్ ఏంటి? రెగ్యులర్ సినిమాలు చేస్తే సస్టైన్ అవ్వలేను సార్ ఇండస్ట్రీలో. ఇప్పుడు చాలా సినిమాలు మార్కెట్లో వస్తున్నాయి. ఆ సినిమా డైరెక్టర్ పేరు అడిగితే కూడా గుర్తుండదు మళ్ళీ మనకు, ఒక సినిమా 2 సినిమాలు చేసిన వాళ్ళకి. అలా కాకుండా కొద్దిగా ఏదైనా ఎక్స్ట్రీమ్లో చెప్పాలి అనుకున్నాను అనమాట సార్ నేను. ఏదైనా ఎక్స్ట్రీమ్లో చెప్తేనే జనాల్లో గుర్తుంటాం కొద్దిగా అని చెప్పనుకుని ఈ కథ రాశాను అనమాట సార్. అలా. ఓకే. ఎలా వచ్చింది అసలు ఈ పాయింట్, ఈ థాట్? ఈ థాట్ ఎలా ఉన్నారా మీ వచ్చింది లైఫ్లో? నా లైఫ్లో ఎవరు లేరు సార్ అలాగా. అంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా? అంటే కొంతమంది లైఫ్ చూశాను సార్ నేను. ఓకే. బయట మనం చాలా మంచి డీసెంట్గా, ఇప్పుడు ఎవరైనా ఇలా నీట్గా ఎవరైనా రెడీ అయ్యి ఉంటారు సాఫ్ట్వేర్ ఆఫీస్ ముందు, ఏదైనా ఒక ఆఫీస్ నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్రెండ్స్తో అందరితో చాలా డీసెంట్గా మాట్లాడడం, బయట చాలా క్లాస్గా డీసెంట్గా బిహేవ్ చేస్తారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ తోటి ఆడు చాలా ఇలాగ అబ్సెషన్ తోటి, పెర్వర్షన్ తోటి వాళ్ళ వైఫ్ని టార్చర్ పెట్టి అలాంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి నేను చూశాను మరి సార్ అలాంటి వాళ్ళని. ఓకే. చూసినప్పుడు వాళ్ళని బయట చూస్తే ఆ అమ్మాయి చెప్పకపోతే, ఈడు హస్బెండ్ అని ఎంత ఇబ్బంది పెడుతున్నాడని ఆ అమ్మాయి చెప్పకపోతే, ఆడు సొసైటీలో ఎప్పుడు చాలా డీసెంట్గానే కనబడతాడు అనమాట. ఆ అమ్మాయి ఎప్పుడైతే నోరిప్పి బయట ఈడు నాకు ఇంత టార్చర్ పెడుతున్నాడని చెప్తాదో అప్పుడు మాత్రమే ఆడేంటనే తెలుస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళిద్దరి మధ్యలో జరిగేది ఆ అమ్మాయి చెప్తేనే. చెప్పకపోతే ఆడు సొసైటీలో చాలా మంచివాళ్ళ ఉంటుంది. అలాంటి వాళ్ళని చూశాను అనమాట సార్ నేను. చాలా నీట్గా ఉండి ఇంటికి వెళ్ళి బ్యాడ్గా బిహేవ్ చేసే ఇలాంటి వాళ్ళని చూశాను అనమాట. ఓకే. చూసినప్పుడు ఓకే అని చెప్పి రాసుకున్నాను. ఓకే. అవిక చాలా ఇబ్బంది పడినట్టున్నారు కొన్ని సీన్స్ చేయడానికి. అంటే ఇంత బయట అమ్మాయిలని ఫేస్ చేస్తున్నారని ఆ అమ్మాయికి తెలియదు సార్ బేసిక్గాని. ఓకే. ఆ అమ్మాయి లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా సెటిల్డ్ లైఫ్ కదా సార్ వాళ్ళది. అంతా బాగుంటుందని అనుకుంటారు అనమాట. కింద లెవెల్లో ఉండేది ఆ అమ్మాయిలు ఎలా సఫికేట్ అవుతున్నారు, ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఆ అమ్మాయికి అంత తెలియదు కదా. జనరల్గా ఎవరికి తెలియదు సార్. అంటే ఒక సెటిల్ లైఫ్లో ఉండేవాళ్ళు, అంటే సెటిల్ లైఫ్లో ఉండేవాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటారని కాదు బేసిక్గా. సెటిల్ లైఫ్ ఆ అమ్మాయి లైఫ్లో మంచి వాళ్ళు ఉన్నారు సార్ బేసిక్గా. ఆ అమ్మాయి లైఫ్లో మంచి వాళ్ళు ఉండడం వల్ల ఆమె బ్యాడ్ లైఫ్ చూడలేదు. సో బ్యాడ్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఆ అమ్మాయి యాక్ట్ చేసేటప్పటికి ఎంత ఇబ్బందిగా పడుతుంటారు ఆ అమ్మాయిలు అని చెప్పి అది ఆ అమ్మాయి ఇబ్బంది పడింది అనమాట. అది ఓకే. ఆ సిగరెట్స్, ఆ స్మోక్ వదలడం, అవి ఒరిజినల్ సిగరెట్సేనా? రోజుకి 100-150 సిగరెట్లు కలిపించేవారు సార్ ఆయనతోటి. నందుతో? నందుతోటి. ఓకే. ఆయనకి నోరంతా సిగరెట్ స్మెల్ పట్టేసి, ఆయన ఒంటికి కూడా స్మోక్ పెట్టేసి చాలా ఇబ్బంది పడిపోయేవారు ఆయన. ఓకే. రోజుకి 100-150 సిగరెట్లు. అంటే కంటిన్యూటీ ఇప్పుడు ఇలా సిగరెట్ ఆన్ చేసాం అనుకోండి సార్, మళ్ళీ నా షార్ట్ ఓకే అయిపోతే మళ్ళీ కొత్త సిగరెట్ కాల్చాలి. ఓకే. అలాగే ఎన్ని సిగరెట్లు కాల్పించేవాడు అనమాట. ఓకే. అంటే ముందే చెప్పారా ఇన్ని సిగరెట్లు కాల్చేస్తుంది? అన్ని సిగరెట్ కాల్చాలి ఉంటుంది కానీ అని చెప్పలేదు సార్. సినిమాలో ప్రతిసారి దాంట్లోని, అంటే ఇప్పుడు మనం ఇలా మాట్లాడడానికి ఒక సిగరెట్ కాల్స్తే ఇలా మాట్లాడడానికి తేడా ఉంటుంది కదా సార్. ఆ రెక్లెస్గా కొద్దిగా యారగెంట్గా ఆ క్యారెక్టర్ చెప్పడానికి అదిని. అంటే అలవాటు లేకపోతే మళ్ళీ అది రాదు మీకు. సో అది ముందే చెప్పాలి కదా. ముందే చెప్పాను సార్ ఆయనకి, బ్రో మీరు ప్రాక్టీస్ చేయాలి స్మోకింగ్ అనేది, మన సినిమా సిగరెట్లు కాలుస్తుంటారని చెప్పి. అలవాట్లేదా? అలవాటు లేదో ఉందో నాకు తెలియదు కానీ దీంట్లో అయితే ప్రాక్టీస్ చేయాలని చెప్పారు మీరు. అవును సార్. రోజుకి 100-150 సిగరెట్లు. ఎన్ని రోజులు షూట్ చేశారు ఆయనతోటి? సినిమా అంతా కూడా ఆయన ఉన్నారు సార్ ఒక 30 రోజులు. ఆయన లేకుండా ఉన్న రోజులు ఒక 5-6 రోజులు లేదంతే. ఆయన మిగిలిన రోజులు ఆయన ఉన్నారు ప్రతి సీన్లో. ఓకే. కానీ అది ఎలా అండి అసలు? ఒక హీరో అన్ని సిగరెట్లు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మామూలుగానే స్మోకింగ్ వద్దని చెప్తారు కదా. సో కానీ అవును సార్, అది ఎలా డేర్ చేశారు? పాపం నేను బలవంతంగా ఇంక తప్పలేదు సార్ ఇంకా సినిమా కోసం. నాకు తర్వాత అనిపించింది అనమాట. గీతామాధురి గారికి చెప్పారా? ఆవిడతోటి నందు గారు చెప్పారు అనమాట, బ్రో ఇంటికి వెళ్ళకుండా నా దగ్గర అంతా సిగరెట్ వాసన వస్తుందని చెప్పి గీత తిడుతుంది బ్రో అని చెప్పేవారు అనమాట. ఓకే. నేను తర్వాత నుంచి వేరే రూమ్లో పడుకుంటున్నాను బ్రో, ఈ షూటింగ్ ఉన్నప్పుడు. ఈ షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాక వేరే రూమ్లో పడుకుండేవారు సార్ ఆయన. ఆల్కహాల్ అవి కూడా ఒరిజినల్ కాదు చూపించినట్టున్నారు. ఒరిజినల్ కాదు సార్, ఒరిజినల్ కాదు. హ్యాపీఎస్ తాగించేవాళ్ళు అనమాట. అది రోజు ఆ మందు తాగుతూ కూడా హ్యాపీ దానికి
ఫుడ్ తినాలంటే వాంతి వచ్చేసారు ఆయనకి అలా తాగుతూ ఆ సీన్ చేసిన తర్వాత. ఆ కార్ సీన్ ఒకటి, ఆ కార్లో ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తానని ఆ సీన్ కొంచెం అర్థం కాలేదు నాకు. అక్కడ ఏంటి అసలు? యాక్చువల్గా ఆ సీన్ ఫుల్గా తీలేశారు అది. అవునా? ఆ సీన్లో వాడు ఆ అమ్మాయిని చూసుకుని, ఇప్పుడు మీరు ఆ సీన్ చూసారు కదా సార్, కార్ డ్రైవ్ చేస్తూ ఆ అమ్మాయిని చూసి ఆడు అబ్సెషన్లోకి వెళ్ళిపోతాడు అనమాట. అబ్సెషన్లోకి వెళ్ళి ఆ కాలేజ్ దగ్గర కార్ ఆపేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయితో రొమాన్స్ చేయాలని ఆడు బేసిక్గా ఆడి క్యారెక్టర్ ఏంటంటే ఫిజికల్గా ఉండేదాన్ని లవ్గా ఫీల్ అవుతాడు అనమాట సార్. అంటే లవ్ అంటే ఒకరిని అర్థం చేసుకుని ప్రేమగా మాట్లాడడం అది కాదనమాట కార్తీక్ క్యారెక్టర్. వాడు ఫిజికల్గా ఆ అమ్మాయితో రొమాన్స్ చేయడం, సెక్స్ చేయడాన్ని ఆడు లవ్గా ఫీల్ అవుతాడు. ఓకే. సో ఆ అమ్మాయిని కార్ డ్రైవ్ చేస్తూ ఆ అమ్మాయిని చూసి ఆడు అబ్సెషన్లోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి కార్ ఆపేసి అక్కడ రొమాన్స్ చేయడానికి ఆ అమ్మాయి మీదకి ఎక్కేస్తాడు సార్. యాక్చువల్గా రాసుకున్నది ఏంటి అంటే కార్ ఆపేసి ఆ అమ్మాయి మీదకి ఎక్కి ఇలా పక్కన లెవర్ ఉంటుంది, ఆ లెవర్ లాగుతాడు, ఆ వెనకాతలకి ఇలా పడిపోద్ది అనమాట. పడిపోతే ఆ అమ్మాయి మీదకి వెళ్ళి ఇలా రొమాన్స్ చేస్తుంటే ఆ అమ్మాయి వద్దు నన్ను ఏం చేయొద్దు అని బ్రతిలాడుతుంటుంది అనమాట. బ్రతిలాడుతుంటే అదేం పట్టించుకోకుండా ఆడు ఆ అమ్మాయితో అలా రొమాన్స్ చేస్తుంటే ఆ అమ్మాయి ఆపేసి ఇప్పుడు నన్ను రొమాన్స్ చేయకు, ఇప్పుడు ఏం చేయొద్దు నన్ను, నాకు ఇప్పుడు పీరియడ్స్ అంటుంది అనమాట. పీరియడ్స్ అంటే ఆడు రొమాన్స్ చేస్తున్నాడు కాస్త రొమాన్స్ చేయడం ఆపేసి ఒక్కసారి ఇలా వెనక్కి వచ్చి నాకు దెబ్బ తగిలి రక్తం వస్తే నన్ను నువ్వు పట్టించుకున్నావా అని చెప్పి ఇలా అమ్మాయి మీదకి వెళ్తాడు. అక్కడ కట్టేస్తారు యాక్చువల్గా. అంటే అంతకు ముందు సీన్లో ఆడు బార్లో గొడవ పెట్టుకుని వస్తాడు, ఆడికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది అనమాట. రక్తం వస్తే అది ఇంటికి వచ్చాక వీడు ఆ అమ్మాయి నన్ను నోటీస్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తాడు, ఐస్ బ్యాగ్ తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి. అవన్నీ చేసినా సరే ఆ అమ్మాయి పట్టించుకోదు. సో ఇప్పుడు కారులో ఈ అమ్మాయి నాకు పీరియడ్స్ ఇప్పుడు నేను ఏం చేయొద్దు అంటది. వీడికి వెంటనే అది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఆడికి నాకు బ్లడ్ వస్తే నువ్వు నన్ను పట్టించుకోలేదు, నీకు పీరియడ్స్ అప్పుడు బ్లడ్ వస్తే నేను ఎందుకు పట్టించుకోవాలని అంత అలా క్యారెక్టర్ అనమాట సార్ ఆడిది. ఓకే. అలా వెళ్ళి అప్పుడు మీదకెక్కి ఆ అమ్మాయితో రొమాన్స్ చేస్తున్న దగ్గర కట్ చేస్తాం అనమాట. అది అవికా దానికి అసలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఇది చాలా చాలా ఆడ్గా ఉంది, ఇది ఇంత దాన్ని స్క్రీన్ మీద చూపిస్తే నేను ఇది నా మీదకి ఇలా ఎక్కి కూర్చోవడం అది నా ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ సీన్ వచ్చేసరికి ఆ సీన్లో ఆమె పీరియడ్స్ అని చెప్పి అలా చెప్తూ ఆడొచ్చి మీద కూర్చుని అది నాకు సొసైటీ యాక్సెప్ట్ చేయలేదు, దీన్ని వద్దని చెప్పి అన్నదనమాట ఆవిడ చేయడానికి. ఆ రోజు షూట్ ఆగిపోయింది ఆ రోజు. ఓకే. నెక్స్ట్ రోజు షూట్ అది. ఆ రోజు ముందు రోజంతా కూడా దానికోసం చాలా డిస్కస్ చేసాం అనమాట. నేను నందు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు అవికాకి. అవిక అసలు ఒక అమ్మాయిగా నేను ఇది యాక్సెప్ట్ చేయలేను, నేను ఇది తీయడానికి నాకు అసలు నేను కోఆపరేట్ చేయను, సపోర్ట్ చేయను, దీనికి ఇంత దాన్ని నేను చూపించలేను, నా సైడ్ నుంచి నేను చూపించలేను అన్నదన్నమాట ఆవిడ. సో అందుకని చెప్పి అప్పుడు జస్ట్ అలా చూసి గ్లాస్ ఇలాగా పైకి లేచింది, అక్కడతో కట్ చేసాం, ఓపెన్ చేస్తే ఆమె పెయిన్తో దిగినట్టు చూపించాను అనమాట సార్. ఓకే. అది ఏదైనా డిస్కషన్ అయిందా సీన్ డెఫినెట్గా మాకు కావాలి, ఆ ఇంపాక్ట్ రావాలంటే మీరేమైనా? నేను చాలా గట్టిగా అవికాని రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేశాను సార్. నేను రిక్వెస్ట్ చేసిన అమ్మాయి అంటే ఒక అమ్మాయిగా అది యాక్సెప్ట్ చేయలేరు కదా సార్, అది అంత ఆడ్గా ఉంటే. ఓకే. అది నేనేంటంటే జనాల కోసం సినిమా స్క్రీన్ మీద చూసి ఆడియన్స్కి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, అంత వైల్డ్గా ఉంటాయి అనుకున్నాను, కానీ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారు కదా చాలా ఆడ్గానే ఉంటుంది సార్ యాక్చువల్గా. అందుకని ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఓకే. అది యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఆ అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఎంత బ్లడ్ వేసాను సార్ ఫస్ట్ నేను. అది చూసి ఆ అమ్మాయి ఇలా పట్టేసుకుంది, పట్టేసుకుని ఏంటి ఇదంతా అంటే వద్దు చిన్న డ్రాప్స్ వేద్దామని ఆ అమ్మాయి సలహా ఇచ్చింది అనమాట. ఓకే. వద్దు అని చెప్పి అప్పుడు డ్రాప్స్ వేద్దామని చెప్పి వేసామన్నమాట సార్. అప్పుడు అసలు అంటే మీరు ఈ స్టోరీని అసలు జనాలు యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే నన్ను ఏమైనా తిడతారా ఈ సినిమా చూసిన తర్వాత? ఇటువంటి డౌట్స్ ఏమైనా వచ్చినాయా? నన్ను తిడతారని డెఫినెట్గా నేను అనుకున్నాను సార్. యాక్చువల్గా తిట్టలేదు ఎవరు, కానీ అంటే అమ్మాయిలు తిడతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్ బాగాని. కానీ వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయింది, ఎందుకంటే మేమెంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అంటే చాలామంది 4 గోళ్ల మధ్యలో హస్బెండ్ వైఫ్కి జరిగేది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది, బయట సొసైటీకి తెలియదు వాళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనేది. అది నేను స్క్రీన్ మీద చూపించేసరికి చాలామంది దానికి కనెక్ట్ అయ్యారు అనమాట సార్. ఇలాగా అంటే మన సినిమాలో ఫస్ట్ ఓపెనింగ్లోనే ఒక డైలాగ్ ఉంటుంది కదా సార్, ఇష్టం లేనోడితో కూడా మంచం మీద పడుకుని ఇలా చేసి ఇదంటే నాకు ఎంత ఇష్టం అని తాళిని. సో ఆ డైలాగ్ చాలామంది కనెక్ట్ అయ్యారు అనమాట. అంటే చాలామంది హస్బెండ్ వైఫ్ వాళ్ళ మధ్య ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకపోయినా సరే పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఉండాల్సి వస్తుంది అని బలవంతంగానే కాపురం చేస్తున్నారనమాట సార్ చాలామంది. సో అది ఎప్పుడైతే ఫస్ట్ సినిమా ఓపెనింగ్లోనే ఆ డైలాగ్ ఉండేసరికి చాలామంది అక్కడే కనెక్ట్ అయిపోయారనమాట. ఓకే ఇది మన సినిమా అని చెప్పేసి. ఓకే. అంటే హీరో నందు ఆ అమ్మాయిని అంత పిచ్చిగా లవ్ చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఆ అమ్మాయితో మాత్రమే ఉండాలనుకుంటున్నాడు, అమ్మాయితోనే జీవించాలనుకుంటున్నాడు. అమ్మాయి తనకు తప్ప ఇంకా ఎవ్వరికి కూడా తను ఎవరితో మాట్లాడొద్దు, తను ఎవరికి సొంతం అవుద్దు, నా సొంతం అన్న ఫీలింగ్లో ఉన్నాడు కాబట్టి అమ్మాయి కోసం అమ్మాయి మీద పిచ్చితో చేస్తున్నాడు అనుకోవచ్చు. అవును సార్. కానీ మధ్యలో పని మనిషితో సీన్ పెట్టారు. నేను అంటే ఒకవేళ
ఒక జస్టిఫికేషన్ ఇస్తారేమో, ఓన్లీ అబ్బాయికి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నాడు, అమ్మాయి మీద ఉన్న పిచ్చి మాత్రమే, వేరే అమ్మాయిని చూడట్లేదు, అవును సార్. వేరే అమ్మాయిని లవ్ చేయట్లేదు, అటువంటి హ్యాబిట్స్ లేవు అనేది ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అనుకున్న టైంకి ఆ పని మనిషితో ఆ సీన్ చూసాను నేను. అవును సార్. అది ఎందుకు పెట్టారు? అంటే వీడు అప్సెషన్, ఆ అమ్మాయి అంటే విపరీతమైన పిచ్చి కదా సార్. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి అంటే విపరీతమైన పిచ్చి. వీడు ఆ చిన్నప్పుడు ఫస్ట్ అంతా కూడా బొమ్మతో మాట్లాడుకుంటాడు సార్. యాక్చువల్గా ఎవరు లేక, ఆడికి మాట్లాడుకోవడానికి ఎవరు లేక, అలాంటి వాడి లైఫ్లో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఎప్పుడైతే వచ్చిందో ఆ అమ్మాయిని తీసేసి, ఆ బొమ్మను తీసేసి, ఆ అమ్మాయితో ఆ బొమ్మతో ఏదైతే బిహేవియర్ ఉండేదో అదంతా ఈ అమ్మాయితో చేశాడు వాడు. సో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది లైఫ్లోంచి. ఇప్పుడు 1 వీక్ పిచ్చెక్కిపోయి రోడ్ల మీద తిరిగాడు, కాలేజ్కి వెళ్ళి అక్కడ హడావుడి చేశాడు, రకరకాలుగా తిరిగాడు. తిరిగిన తర్వాత ఆడు ఇంకా ఉన్న కొద్దీ దాంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంక పిచ్చెక్కిపోయింది ఆడికి, బాగా పీక్స్లోకి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయి పని మనిషి కూడా యాక్చువల్గా ఆ సీన్లో ఏం చేస్తుంది సార్, హీరోయిన్ చీర మడత పెడుతుంది అనమాట. సో ఆ హీరోయిన్ మీద ఎప్పుడైతే చీర ఇలా గాలికి ఆడుతుందో ఆడ వెంటనే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, ఆ అమ్మాయిని పిలిచినప్పుడు కూడా చూడండి సార్, ఆడు పని మనిషిని రాని అని పిలలేదు, పిలకుండా నేహా నేహా అని పిలుస్తాడు. అంటే ఆడ ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. వాడికి ఆ అమ్మాయి లేకపోవడంతో వేరే అమ్మాయి కనబడేసరికి ఆ అమ్మాయి దాంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట సార్. ఆ అమ్మాయి దానిలాగా విజులుగా అలా వేసుకున్నాడు అనమాట. వేసుకుని నేహా నేహా అని పిలిచాడు. ఆ అమ్మాయి ఒంటి మీద ఒకటి ఆ శారీ ఒకటి అలా ఉంటే ఆడు ఆ అమ్మాయి దాంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. సో అంతే తప్పించి ఆడు క్యారెక్టర్ ఎక్కడ కార్తిక్ క్యారెక్టర్ వేరే ఎవరితో తిరిగే క్యారెక్టర్ కాదు సార్ అది. ఆ అమ్మాయి లేకపోవడంతో ఆడి సైకలాజికల్ ప్రాబ్లంతో ఉన్నాడు కదా సార్. ఎవరు లేకపోతే ఆడు ఆ అమ్మాయిని, వేరే అమ్మాయిని చూసుకుని దాంట్లో ఆ అమ్మాయి నేహం చూసుకున్నాడు అనమాట. అది ఓకే. నాన్నను కొట్టడం అదొక సీన్ కూడా నాకు కొంచెం ఇదిగా అనిపించింది. ఎందుకు అంటే అంత స్టేజ్కి వచ్చేసరికి ఆడి ఇంకా ఎవరు అవసరం లేదు సార్. ఆడికి ఆ అమ్మాయి ఉంటే చాలు, నాన్న లేదు, ఇది లేదు, ఎవరు అవసరం లేదు ఆడికి. అందుకని చెప్పి నాన్నని కూడా బెదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కావాలా ఆడికి. లేకపోతే ఆ అమ్మాయి వేరే వాడితో తిరుగుతుంది, వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసరికి ఆడు తట్టుకోలేకపోయాడు. అందుకని చెప్పి ఇంకా ఆడికి ఇంకా చేయడానికి ఎవరున్నారు సార్, ఇంకా నాన్న ఉన్నాడు, నాన్నని బెదిరించాడు, అందుకని పెళ్లి చేసుకున్నాడు. రైట్. అసలు అంటే ఈ సినిమాతో మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఈ సినిమా చూసిన తర్వాత కొంతమంది యూత్ ఏమైనా సినిమా చూసి ఏమైనా నేర్చుకోవాలనుకున్నారా? లేదు అంటే దీన్ని చూసి ఏమన్నా కొంతమంది చెడిపోతారనే థాట్ కూడా కొంతమందికి వస్తుంది, అలా ఎవరైనా అనుకుంటారేమో అని ఏమైనా మీకు అనిపించిందా? సినిమా చూసి ఎవరు మంచి నేర్చుకోరు సార్, చెడు నేర్చుకోరు సార్ ఎవరు. సినిమా చూసి మంచి చెడు నేర్చుకోవాలంటే మన చిన్నప్పటి నుంచి రామాయణ మహాభారతాలు చాలా సినిమాలు చూస్తున్నాం కదా సార్. సొసైటీలో బ్యాడ్ అనేది ఉండదు సార్. యాక్చువల్గా సినిమాలు చూసి అందరూ నేర్చుకోవాలనుకుంటే ఈ మధ్య కొద్దిగా ఇలాంటి సినిమాలు చూస్తున్నాం తప్పించి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరంటారా? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు సార్. ఇప్పుడు పల్లెటూరులో ఆ హీరో హెయిర్ స్టైల్, ఆ హీరో డ్రెస్సింగ్ చూసా క్యారెక్టర్, ఓకే ఇది క్యారెక్టర్ని ఫాలో అవుతుంటారు కదా. క్యారెక్టర్ని ఫాలో అవుతారు అంటే సొసైటీ నుంచి సినిమాని చూసి నేర్చుకుంటే ఏముండదు సార్, డెఫినెట్గా నేర్చుకోరు. ఆ క్యారెక్టర్, హెయిర్ స్టైల్స్ అవి మనం కూడా నేర్చుకుంటాం సార్. యూత్లో ఇప్పుడు ఒక స్టైల్, ఒక ట్రెండ్ సెట్ చేసేది హీరోసే కదా. అవును సార్. ఇప్పుడు మనం బయట పోస్టర్స్ చూస్తాం సార్, చూసినప్పుడు ఆ కొత్త అడ్వర్టైజ్మెంట్స్ అవి ఏం చేస్తారు సార్, ఎవరైనా హీరోలతోటో హీరోయిన్స్ తోటో ఎవరో ఒకరితో ఆ బట్టలో లేకపోతే ఏదైనా పెర్ఫ్యూమ్స్ ఒకటి ఉంటే అది మనం ట్రై చేస్తాం. అలాగే హీరోగా చూసినప్పుడు వాళ్ళని కూడా చూసి మనం ట్రై చేస్తాం, ఏది కాస్ట్యూమ్స్ వరకు వాటి వరకు. అంతేగాని క్యారెక్టర్ని ఫాలో అవ్వడం అనేది జరగదు. క్యారెక్టర్ని ఫాలో అవ్వాలి అనుకుంటే అప్పుడు ఏమవుద్దంటే సార్, సొసైటీలో అసలు బ్యాడే ఉండకూడదు. క్యారెక్టర్ని ఫాలో అవ్వడం అనేది జరగదు సార్ అసలు. మీరు అన్నట్టుగా ఫాలో అవ్వడం ఏంటి అంటే మనలో అది ఉందనుకోండి సార్. ఇప్పుడు నేను ఇప్పుడు ఇది చేద్దాం అనుకున్న వాడికి కరెక్ట్గా ఆడి మైండ్లో అలాంటివి ఏమైనా రన్ అవుతున్నప్పుడు వాడు ఇలాంటివి ఏమైనా చూస్తే అప్పుడు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతే. అంటే ఇప్పుడు మీరు బండి కొనుక్కుందాం అనుకున్నారనుకోండి, ఆ టైంలో మీకు 2-3 బైక్స్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తే అందులో ఏదో అయినా ఒక బైక్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు, ఈ బైక్ బాగుందని చెప్పేసి. సో ఆల్రెడీ ఆడ బ్యాడ్ థాట్స్లో, బ్యాడ్ ఐడియాస్లో ఉన్నాడు అనుకోండి సార్, అప్పుడు అవి చూసుకొని ఓకే అప్పుడు వీక్ మైండెడ్గా ఉంటే అప్పుడు అట్రాక్ట్ అవుతారు అనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అప్పుడు. అవును అవును. అంటే బేసిక్గా వాళ్ళకి ఐడియా లేకుండా వాళ్ళ ఇంట్లో సరిగ్గా పెంచితే వాళ్ళు దేనికి ఎఫెక్ట్ అవ్వరు సార్. వాళ్ళకి ఇంట్లో పేరెంట్స్ చెప్పాలి సార్ ఫస్ట్, గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ పేరెంట్స్. ఇప్పుడు మన సినిమాలో కార్తిక్కి పేరెంట్స్, మదర్ లేదు కదా సార్. ఫాదర్ ఎంతసేపు ఇంట్లో ఉన్నాడు కదా సార్, జాబ్కి వెళ్ళిపోతాడు. సో మంచిది చెడేది, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేది అమ్మాయి చెప్పాలి సార్ మనకి. అమ్మ లేదు అడిగి మంచి చెడు చెప్పడానికి, అందుకని చెప్పి అలా తయారయ్యాడు అనమాట. ఓకే, రైట్. మీరేం చెప్పాలనుకున్నారు ఈ సినిమాతో? అసలు నేనేం చెప్పాలనుకోలేదు సార్, మామూలుగా కథ తెద్దాం అనుకున్నా. అంటే సొసైటీలో ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుందని తెద్దాం అనుకున్నా. అంతేగాని మంచి చెడు చెప్పడానికి ఎవరు తీసుకోరు సార్. మంచి చెడు చెప్తే నేను చెప్పినా మీరు చెప్పినా ఎవరు చెప్పినా తీసుకోరు. ఇంట్లో పేరెంట్స్ చెప్తేనే మనం తీసుకోవట్లేదు సార్. సినిమా చెప్తే ఎందుకు తీసుకుంటారు సార్ ఎవరైనా? ఓకే, సో మీరేం చెప్దాం అనుకోలేదు. నేను కథ రాసుకుని ఇలా సొసైటీలో ఇలా అవుతుంది, అది సినిమాగా తెద్దాం, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, జనాలు చూడడానికి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సినిమా చూస్తారనుకున్నాను. ఓకే,
సో కానీ వెబ్ సిరీస్కి ఇప్పుడు తీసిన సినిమాకి ఏదైనా అంటే వెబ్ సిరీస్ అంటే మీకు సెన్సార్ ఉండదు కాబట్టి మీరు ఏదైతే సీన్స్ అనుకుంటారో కొన్ని కొన్ని సీన్స్ అవును సార్. అన్నీ కూడా తీయొచ్చు, లాంగ్వేజ్ కూడా దానికోసమే నేను వెబ్ సిరీస్ కొని రాసుకున్నాను సార్ యాక్చువల్గా. సో అదేదైనా మిస్ అయింది అనిపించిందా? చాలా చాలా మిస్ అయ్యాయి సార్ యాక్చువల్గా. సోల్ ఏమన్నా కొంచెం సోలే మిస్ అవ్వలేదు సార్, సోలే మిస్ అవ్వలేదు. కానీ వైల్డ్గా బాగా ఎక్స్ట్రీమ్స్లో తీద్దాం అనుకున్నది కాస్త అవి ఏమీ లేకుండా, అంటే అక్కడ మీటర్ ఇప్పుడు ఒక 100లో రాసుకున్నాను అనుకోండి సార్ ఎగ్జాంపుల్. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 30-40 అలాగే దాన్ని మీటర్ తగ్గించాల్సి వచ్చింది. 30-40 తగ్గించారా 100 మీటర్ని? అవును సార్. ఓకే. అందులో ప్రతి ఎపిసోడ్ ఇప్పుడు 10 ఎపిసోడ్స్. ఇప్పుడు ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు నా నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలంటే మిమ్మల్ని ఎంగేజ్ చేయాలి కదా ఈ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని ఎంగేజ్ చేయకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ మీరు ఓపెన్ చేయరు. సో ప్రతి ఎపిసోడ్కి ఒక బ్యాంగ్, ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇలాంటివన్నీ రాశాను అనమాట అందులో. ఓకే. సో పార్ట్ 2 కూడా తీస్తున్నారంట కదా, సో పార్ట్ 2 మరి ఎలా ఉండబోతుంది? కంటిన్యూషన్ 2 అని ఇంకా ఏమనుకోలేదు సార్. నేను ఇంకో కథ రాస్తున్నాను. ఓకే. ఇంకో కథ రాసి అది కూడా కొద్దిగా వైల్డ్గా రాస్తున్నాను సార్. అంటే వైల్డ్గా అంటే సొసైటీలో జరిగే ఇప్పుడు వేరే కల్చర్ అది ఎలా ఉంది, జెన్జీ కల్చరు, లేకపోతే ఈ ప్రెజెంట్ ఉండే కల్చర్ మీద రాస్తున్నాను అనమాట సార్. అది సోషల్ సెటరికల్ ఫిల్మ్ అనమాట సార్. అది ఈ సొసైటీ మీద. అది కూడా అంటే మీరు ఇలా ఉన్నారు, ఇలా మారండి అని ఎప్పుడు చెప్పను సార్. ఇలా ఉన్నదాన్ని స్క్రీన్ మీద చూపిస్తాం అంతే. ఓకే. అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీ థాట్ ఏంటి అసలు? అంటే ఒక మంచి కథలు జనాలకి చెప్పాలి, ఆర్ ఒక మనం కొంచెం కొంచెంగా ఒక కమర్షియల్ డైరెక్టర్, ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలి, ఒక స్టార్ హీరోస్తో ఒక పెద్ద మార్కెట్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఇదా? లేదు ఒక మంచి కథలు చెప్పుకుంటూ మనకు నచ్చిన కథలు జనాలకి కొత్తగా ఏదైనా చెప్పుకుంటూ? అంతే సార్. అంటే కమర్షియల్ డైరెక్టర్గా బ్లాక్ బస్టర్లు కొట్టాలి, పెద్ద హీరోలతో చేయాలి, పెద్ద హీరోతో చేయాలని డైరెక్టర్ ఉన్న వాళ్ళు అందరికీ ఉంటుంది సార్. ఎందుకంటే ఆ స్టార్డమ్ వేరు. ఇంటి బయట చూసేది వేరుగా ఉంటుంది కదా సార్. నేను ఇదే సినిమా వేరే, నేను ఒక పెద్ద హీరోతో చేశాను అనుకోండి సార్, నాకు వచ్చే మార్కెట్ వాల్యూ కూడా వేరేగా ఉంటుంది కదా సార్. పెద్ద హీరోతో చేయాలని ఉంటుంది. కానీ వాటికన్నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే నాకు నేను రాసుకున్న కథకి ఎవరు ఫిట్ అవుతారో వాళ్ళని పెట్టుకోవాలని ఉంటుంది అనమాట సార్. ఓకే. నేను ఒక కథ రాసుకుంటాను, ఆ కథకి ఎవరు ఫిట్ అవుతారో అది చూసుకుంటాను అనమాట సార్ నేను. ఓకే. అంటే ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా కొంచెం కొంచెంగా? అంటే లేదు అవన్నీ అంటే పెద్ద మాటలు సార్. ఒక మంచి డైరెక్టర్ అంటే పెద్ద మాటలు సార్. మార్కెట్ క్రియేట్ చేసుకుని నేను మార్కెట్ క్రియేట్ చేసుకునే అంత కాదు సార్. మీ స్టోరీ ఇప్పుడు నెక్స్ట్ తీసే సినిమా కానీ ఇప్పుడు ఆల్రెడీ ఈ సినిమా ఇప్పుడు ఫస్ట్ రిలీజ్కి రాలేదన్నారు, మార్కెట్ అయింది. అవును సార్. నెక్స్ట్ కొత్తగా ఇంకో ట్రై చేస్తున్నారు. అవును సార్. డైరెక్టర్ 1 by 1 అట్లాగా అదే అంటే డెలివరీ బట్టే కదా. నా స్టైల్ని మార్కెట్లో చూపించుకోవాలనుకుంటున్నాను సార్. నాకంటూ ఒక స్పెషల్గా నా ఐడెంటిటీ, ఈ స్వరూప్ అనేవాడు ఒక ఎలాంటి సినిమాలు తీస్తాడు అని చెప్పేసి, ఇప్పుడు మాధురి భండార్కర్కి ఒక స్టైల్ ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ గారికి ఒక స్టైల్ ఉంటుంది, మణిరత్నంకి ఒక స్టైల్ ఉంటుంది, ఇలా ఎవరికాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది కదా. సో స్వరూప్ గారి సినిమాలు ఎలా ఉంటాయని చెప్పేసి జనాలకు తెలియాలనుకున్నాను. ఓకే. ఏ డైరెక్టర్ ఇంపాక్ట్ ఉంటుంది మీ మీద? ఇంపాక్ట్ ఏముంటుంది సార్, వాళ్ళ ఇష్టం. ఉపేంద్ర ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవచ్చు. ఉపేంద్ర గారి సినిమాలు వైల్డ్గా ఉంటాయి కదా సార్. అవి వైల్డ్గా ఉంటే కొంచెం ఆడవాళ్ళకి కొంచెం అగెనెస్ట్గా ఉంటే ఆయన కొన్ని కాన్సెప్ట్లు అంటే కొద్దిగా మిర్రర్లా ఉంటాయి సార్ ఆయన సినిమాలు. అవి మనం యాక్సెప్ట్ చేయం. ఇప్పుడు నేను ఎదవని చెప్పి నాకు తెలుస్తుంది సార్ నాకు. కానీ మీరు వచ్చి నువ్వు ఎదవరా ఇది చేసావు అని చెప్పంటే నేను అది యాక్సెప్ట్ చేయలేను. నేను ఎదవేంటని మనకన్నా ఇప్పుడు మనం చేసే బ్యాడ్ ఏంటో, మనం చేసే ఏంటో మనకే తెలుస్తుంది కదా సార్. పక్కడు చెప్తే మనం యాక్సెప్ట్ చేయలేం. సినిమాలో కూడా ఇప్పుడు ఇలా సొసైటీ ఇలా ఉన్నారని చెప్పామనుకోండి సార్, అందులో వాళ్ళని చూసుకుంటే వీడు నా గురించి తీసారని చెప్పి యాక్సెప్ట్ చేయలేము సార్. అది వీడు కాదన్నప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే. అది రైట్. మన తెలుగు డైరెక్టర్స్లో ఇప్పుడున్న డైరెక్టర్స్లో ఎవరిని ఏమైనా ఫాలో అవుతుంటారు మీరు? అందరూ ఇష్టం సార్. అందరూ మంచి గొప్ప సినిమాలు చేస్తారు. కొంచెం ఏదైనా ఇంపాక్ట్ అప్పుడప్పుడు కొంచెం మన థాట్ ఈయన థాట్స్ కలుస్తున్నాయేమో అనిపించే డైరెక్టర్? నాకు ఆర్జీవి చాలా ఇష్టం సార్. ఆర్జీవి గారు. ఓకే. థాట్స్ ఏమన్నా కలుస్తుంటాయా? ఆయన ఆలోచన విధానం ఎగ్జాక్ట్గా అనిపిస్తుంటుంది సార్. ఓకే. ఆయనలాగే అంటే నేను అనుకున్నది ఆయన కూడా ఎప్పుడో వచ్చి తీశారు, నేను ఇప్పుడు ముందు వచ్చింటే ఆయనలా తీసేవాడినేమో అని చెప్పి అనుకుంటుంటాను అనమాట. సో ఫైనల్లీ మీరు కాకినాడ నుంచి మీ ప్రయాణం ఇక్కడ వరకు వచ్చి ఒక సినిమా తీశారు, రిలీజ్ చేశారు, నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా లైనప్లో ఉన్నాయి. అవును సార్. యాజ్ ఏ డైరెక్టర్గా ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? అంటే కొత్తగా ఇలా డైరెక్టర్లుగా అవ్వాలి అనుకునే ఊర్ల నుంచి బయలుదేరి హైదరాబాద్కి ఇండస్ట్రీకి వచ్చే యంగ్ జనరేషన్కి ఏం చెప్తారు? యంగ్ జనరేషన్కి అంటే నేను ఇంకా అంత పెద్ద ఉండవాలి సార్. యంగ్ జనరేషన్కి చెప్పి అంత పెద్ద ఉండవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఒక సినిమాతో సక్సెస్ అయ్యారు, అది ఒక ఇన్స్పిరేషన్. అసలు ఏ పరిచయం లేకుండా వచ్చి సినిమా చేయాలనుకునే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అది. అవును సార్. నాకు కూడా యాక్చువల్గా ఇండస్ట్రీలో పెద్దోళ్ళు ఒక రిలేటివ్స్ ఉన్నారు, బాగా పెద్దోళ్ళు రిలేటివ్స్ ఉన్నారు సార్ నాకు. ఓకే. కానీ వాళ్ళ పేరు చెప్పుకొని ఎప్పుడు నేను ముందుకెళ్ళదు, వాళ్ళ పేరు కూడా ఎప్పుడు చెప్పుకోలేదు అనమాట. ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ లేకపోతే టాప్లో ఉన్న వాళ్ళు కూడా నాకు రిలేటివ్గానే ఉన్నారనమాట, రిలేటివ్స్. కానీ నేను వాళ్ళ పేరు ఎప్పుడు బయటికి ఎప్పుడు చెప్పను కూడా సార్ వాళ్ళ పేర్లు. ఏంటంటే మనం ఓన్గా మన ఇంట్రెస్ట్ తోటి వచ్చినప్పుడు
వాళ్ళని పట్టుకొని వాళ్ళతో వెళ్ళామనుకోండి సార్, వాళ్ళు ఏదో లైఫ్ ఇచ్చినట్టుగా మనకి ఏదో చూసినట్టుగా ఉంటుంది. నాకు కెరీర్ నేను ఇది ఇష్టపడి వచ్చాను. ఇష్టపడి వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇందులో ఉన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయాలి. అంటే చేయాలని రూల్ లేదు సార్. యాక్చువల్గా వాళ్ళు చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఓకే. మన వాళ్ళు ఉన్నారు, మనకి ఏమైనా చేస్తారని చెప్పి. అడగకుండా చేస్తారంట చేస్తారని అడగకుండా చేస్తారంటే చేయరు సార్ ఎవరుని. సో ఎవరు చేయరు, కానీ అడిగినా చేయరు సార్. యాక్చువల్గా ఓకే. అడిగారు ఎవరినైనా? అడుగుతాం, చేయనంటారు. అవన్నీ పేర్లు చెప్పరా? పేర్లు చెప్పండి సార్. ఓకే. ఓకే, రైట్. చెప్పండి, యంగ్ జనరేషన్కి ఏం చెప్తారు? యంగ్ జనరేషన్కి ఏం చెప్తానంటే, వాళ్ళు ఏదైతే బిలీవ్ చేస్తారో, సో వాళ్ళు స్ట్రాంగ్గా ఇది నేను చేయగలను అనుకుంటే డెఫినెట్గా అది చేయాలని చెప్తాను సార్ నేను. ఓకే. అంటే కాంప్రమైజ్ అయిపోయి నేనున్నాను సార్. ఇప్పుడు నేను ఇంట్లో టైంకి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏం సెట్ చేసేవాడిని కాదు, ఏం చూసేవాడిని కాదు సార్. నేను నాకున్నదల్లా నా పేరు స్క్రీన్ మీద చూసుకోవాలనేది నాకు అనుకున్నాను సార్. నేను దానికోసం ఫ్యామిలీని ఎంతో స్ట్రగుల్లో పెట్టి ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏమీ చూడకుండా, వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి అవసరమైన టైంలో నేను ఎప్పుడు వాళ్ళతో ఉండకుండా అలా ఉన్నాను నేను. కానీ అల్టిమేట్గా నేను హిట్ సినిమా తీయచ్చు, ఫ్లాప్ సినిమా తీయచ్చు, ఏదైనా నాకు నచ్చింది అయితే మొత్తానికి సినిమా తీసాను సార్. సినిమా తీసాను, మళ్ళీ తీస్తాను సినిమా. అది హిట్ అయితే మళ్ళీ సినిమా తీస్తాను, ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ దొరికితే తీస్తాను, దొరకకపోతే నాకున్న సర్కిల్లో వాళ్ళ దగ్గర ఎక్కడైనా అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతాను, మళ్ళీ సినిమా ఫీల్డ్లోనే చేస్తాను. సో మనకేంటంటే మనం అది చేద్దాం అనుకున్నాను కానీ నాకు కలిసి రాక నేను ఇందులో ఉండిపోయాను అనేది రిగ్రెట్ ఉండిపోకూడదని నేను ఫీల్ అవుతాను అనమాట. ఓకే. మనకి దానికోసం ఎన్ని స్ట్రగుల్ పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఏం చేసినా మనం అనుకున్నది చేసాం అనుకోండి సార్, సక్సెస్ అయితే ఉండొచ్చు, సక్సెస్ అవ్వకపోయినా ఓకే, మనకు అనుకున్నది చేసాం, అదొక సాటిస్ఫాక్షన్ మిగిలిపోద్ది కదా సార్. అది ఆ సాటిస్ఫాక్షన్ కోసం చేయాలని చెప్తాను మరి సార్ అలా అనుకున్నది. అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో కొత్త వాళ్ళకి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఇక్కడ అవకాశాలు దొరుకుతాయా? అవకాశాలు దొరికిన తర్వాత వాళ్ళు ఇక్కడ సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అవకాశాలు అంటే అందరికీ ఒకలాగే ఉండవు కదా సార్. ఒక క్యారెక్టర్ని బట్టి ఉంటుంది సార్. ఒక మనిషి ఒకలా ఉంటాడు, ఒక మనిషి ఒకలా ఉంటాడు. కూడా ఉండాలంటే వాళ్ళ లక్ ఫ్యాక్టర్నే కదా సార్. వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ థింకింగ్, వాళ్ళకు ఉండే సర్కిల్, వాటిని బట్టి ఛాన్సెస్ వస్తాయి. ఓకే. సర్కిల్ ఇంపార్టెంట్ ముందు అసలు మనం ఎంటర్ అవ్వాలంటే. సర్కిల్ ఇంపార్టెంట్ అంటే మనం తిరిగిన అది బ్యాచ్ అంతా చాలా ఇంపార్టెంట్ సార్ మనకి. సో ఎనీవేస్, మీరు ఒక మంచి మూవీతో ముందుకు వచ్చారు. సో అది థియేటర్లో రిలీజ్ అయింది, ఓటీటీలో కూడా ఇప్పుడు టాప్ 3లో ఉంది. అవును సార్. సో ఎంతమందికి మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు ఇన్స్పిరేషనే కొత్తగా రావాలనుకునే వాళ్ళకి. సో మీరు అంటే కొత్తగా తీయాలి అనుకున్నారు కాబట్టి ఈ అగ్లీ స్టోరీ వచ్చింది. లేదు ఒక కమర్షియల్ ఫార్మాట్లో తీయాలనుకున్నా మీరు తీయొచ్చు, కాకపోతే మీరు ఒక యూనిక్గా ఉండే కథలను చెప్పాలనుకుంటున్నారు కాబట్టి. అవును సార్. సో నెక్స్ట్ తీయబోయే సినిమాలు కూడా ఇలాగే యూనిక్గా ఉండాలి, అందరినీ ఆకట్టుకోవాలి. మీరు ఒక టాప్ డైరెక్టర్ అవ్వాలి, మంచి డైరెక్టర్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.